జావేద్ అఖ్తర్ అండ్ ముఫ్తీ షమాయిల్ యొక్క డూ గాడ్ రియల్ ఎగ్జిస్ట్ అన్న పాడ్ ఇప్పుడే వినడం జరిగింది. అండ్ నాకు చాలా జలస్ ఫీల్ అయ్యాను. ఈ అమ్మ, నేను స్కూల్లో ఉండేటప్పుడు ఎలాంటి వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటే బాగున్నాయి మంచిగా డిబేట్ కానీ. బట్ ఎనీవేస్, దీని మీద నా టేక్ నేను చెప్పాలి అని అంటే, ఎవ్రీథింగ్ యూ లిజన్ ఈజ్ ఏ ఒపీనియన్ అండ్ ఎవ్రీథింగ్ యూ సీ ఈజ్ ఏ పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు సైన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫ్యాక్టర్స్ మీద. అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఎందుకు సన్ అనేది మనకి ఈస్ట్ లో రైజ్ అవుద్ది అంటే, మన భూమి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతుంది కాబట్టి. ట్రూత్ ఏదైతే బియాండ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ప్రూవ్ చేయలేము అని ముఫ్తీ గారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే, ఏ దేవుడు, ఏ రిలీజియన్, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. ఇవన్నీ యాడ్ ఆన్ అవ్వడం వల్ల దిస్ లీడ్స్ టు డిజాస్టర్. దేవుణ్ణి ఒకవేళ నువ్వు నమ్మకపోతే యూ గో టు హెల్ అని అంటారు. అది ఏ హెల్? హిందూయిజం హెల్లా, క్రిస్టియానిటీ హెల్లా, లేకపోతే ఇస్లామిక్ హెల్లా? ఒకవేళ ఆ హెల్ ఉండి నిజంగా జరుగుతూ ఉంటే ఆ పైకి వెళ్ళాక మేము చూసుకుంటాం. అంతేగాని ఇప్పుడు మీరు ఏదో చెప్పారని నమ్మడం అనేది మా వల్ల కాదు. ప్రతిదానికి బేసిస్ ఈస్ నథింగ్ అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్. ఇట్ డజంట్ మీన్ ఇట్స్ గాడ్. ఈ టాపిక్ ని ఏదో ఒక షార్ట్ వీడియోలో చెప్పడం అనేది చాలా కష్టం. దీని గురించి నేను ఆల్రెడీ జీరో అని ఒక వీడియో చేశా. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్, ఖచ్చితంగా బయోలో వీడియో ఉంటుంది నా వేరే ఛానల్లో. అది ఆపేసా, ఒకసారి చెక్ చేయండి అండ్ కామెంట్ చేయండి.